నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో వర్షం పడింది. ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతటా వర్షం పడింది. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటకు నష్టం కలిగిందని వాళ్లంతా వాపోతున్నారు. బాన్సువాడ, బీర్కూర్ తదితర మండల కేంద్రాల్లోని మార్కెట్లో రైతులు పంటను ఆరబెట్టగా వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది. అకాల వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కూడా అకాల వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల వడ్లు మొత్తం నాని మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇట్టి వడ్లను గవర్నమెంట్ మొలకలు వచ్చినా కానీ కొని రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా సకాలంలో కనుక రైతు కొనుగోలు కేంద్రాలు చాలు చేసి ఉంటే ఈరోజు రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి రైతుల తరఫున గవర్నమెంట్ ఖచ్చితంగా కొనుగోలు చేసి సకాలంలో రైతులను ఆదుకోవాలి. అలాగే గతంలో గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో దాంతోపాటు ఒక 500 బోనస్ కూడా ఇస్తే రైతు బాగుపడతాడు. అది కూడా దృష్టిలో ఉంచుకొని దయచేసి మా రైతులకు ఆ బోనస్ కూడా ఇప్పించాలని గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం. ఇక్కడ రాత్రి నుండి అకాల వర్షం పడి వడ్లు నానిపోయినాయి. దయచేసి గవర్నమెంటు పచ్చడ్లు కూడా కొనాలని కోరుకుంటున్నాము. దయచేసి ఇది ఎందుకు జరిగిందంటే వడ్లు కుప్పలు మన కాంట తొందర పెట్టకపోవడం వల్ల, వడ్లు లేటు కాంట వేయడం వల్ల ఇట్లా నష్టం జరిగింది. దయచేసి పచ్చి నానిపోయిన వడ్లన్న కొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము.